ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు మెరిట్లో కాంపిటీషన్లో తీసుకుంటున్నాం. కానీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కాళేశ్వరం కాడ నుంచి కార్ రేస్ వరకు, కాళేశ్వరం కెళ్ళి కార్ రేస్ వరకు లక్షల కోట్లు అవినీతి చేసి ఇవాళ కోట్ల రూపాయలకు పడిగెత్తిన బిల్లా రంగా తర్వాత మాజీ ముఖ్యమంత్రి కుటుంబము ఒక్క ఉద్యోగం ఇయ్యనోళ్ళు ఇవాళ కొంతమందిని టీఆర్ఎస్ కార్యకర్తలను టీషర్ట్లు ఇప్పించి మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని మళ్ళీ ఒక కుట్ర చేస్తున్నారు. ఓడిపోతున్నామని ఖాయమైపోయింది. ఏదో ఒకటి చేయాలి, కన్విన్స్ కాకపోతే జూబ్లీస్ ప్రజలు ఒకటి ఆలోచన చేసారు. ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ఒక చదువుకున్న ఇంజనీరు, ఆ కుటుంబం 2 సార్లు ఇక్కడ ఓడిపోయింది. సామాజిక సేవ చేస్తుందనే ఉద్దేశంతో ఇవాళ మొత్తము 50% నవీన్ యాదవ్కు ప్రజలు జై అంటున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్కు మేము వస్తామా మీరు వస్తారా అని కొట్లాడుకున్నది తప్ప ఇవాళ మా దగ్గర ఎర్రగడ్డ ఏరియాలో కొంతమంది వస్తే వారికి ప్రజలు తరిమి కొట్టడం జరిగింది. అట్లా నిరుద్యోగ యువకులారా దయచేసి ఆలోచించండి. 12 సంవత్సరాలలో ఒక ఉద్యోగం ఇయ్యను 3 సార్లు గ్రూప్ అని పెట్టి పేపర్లు లీక్ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి. ఇవాళ ఆ రోజులలో ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, ఉద్యమంలో అనేక మంది బలిదానాలు అయ్యారు. ఉద్యమకారులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. అతి త్వరలో ఉద్యమకారులని ఒక సమస్యను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు అది సానుకూలంగా స్పందించడం జరిగింది. అందు గురించే ఇవాళ ఉద్యోగాలు లేనోళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ 10 సంవత్సరాలలో ఒక గ్రూప్ కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ ఫిల్అప్ చేయనోళ్ళు ఏమన్నా అంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటారు. నోటిఫికేషన్ ఇవ్వడం వేరు, ఉద్యోగాలు ఇవ్వడం వేరు. నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లు లీక్ చేసి కోట్ల ద్వారా కాలయాపన చేసి కుట్రలో భాగంగా ఇవాళ నిరుద్యోగులతో ఆడుతున్నారు. ఆ రోజు 3,116 రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎక్కడ పోయింది? ఇవాళ 6 గ్యారెంటీలు పెద్దగా చూపెడుతున్నారు. 6 గ్యారెంటీలు కాదు, మీరు 100 గ్యారెంటీలు ఇచ్చారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి దళితునికి చేయకుంటే మెడగోసుకుంటా అన్నాడు. మెడ కాదు కదా, నీ కొడుకు బిల్లగానికి చెప్పు, కనీసం తోడన్న కొనుక్కోమని సానుభూతి వస్తుంది. ఉద్యోగాలు ఇయ్యనోళ్ళు, విద్యార్థుల గురించి మాట్లాడనోళ్ళు, రేషన్ కార్డు ఇవ్వనోళ్ళు, సన్న బియ్యం ఇయ్యనోళ్ళు ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటే టైంలో జరిగిన ఘనత కానివ్వండి, 9,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు బీమా ఉందో అది కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పని చేస్తున్నాం. కానీ ఇవాళ కేటీఆర్ వచ్చి, హరీష్ రావు వచ్చి జూబ్లీ నియోజకవర్గంలో 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు ఉద్యోగాలే అడుగుతారు. మీరు టాటా బిర్లా చేస్తామన్నారు. నేను కౌన్సిల్లో మాట్లాడినా, మేము టాటా బిర్లా కాదు కదా, కనీసం సూట్ బూట్ తెచ్చుకునే బిర్లను తయారు చేయమంటే
ఆ రోజు బ్యాంకు వాళ్ళు పోతే భికారి బిర్ర లెక్క చూసిండ్రు. మామూలుని 10 సంవత్సరాలు దొరల గడిలో బంధించిండ్రు. ఆ బందీని విరగొట్టిన ఇక్కడ ఉద్యమకారులు మా పటేల్ కానీ, మా రెడ్డి కానీ, మా రామరెడ్డి కానీ, దుర్గారెడ్డి కానీ, మేమంతా ఉద్యమకారులం. ఇక్కడేమో ఆయన బాగా ఏం చేస్తున్నది, భూమన్న యాదవ్ సర్పంచ్ల ఫోరం లేనిపోని కేసులు పెట్టి 15 రోజులు అక్కడ రిమాండ్కు పంపించున్నాయి. ఇక్కడ ఉద్యమంలో పనిచేసిన మేమందరము మా 1200 మంది పిల్లల బలిదానం ఇప్పుడు మీకు కలిగింది. మీ కుటుంబం ఇప్పుడు ఆత్మశాంతితో ఉండదు, లుక్క అవుతుంది. 3 ముక్కలాట తీర్చారా నవ్వటారా అనేది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ని జూబ్లీ హిల్స్లో ఇక్కడికి తరిమేస్తాం, మా నాయన వస్తే గెలుస్తాడంట. మీ నాయన ఇంతకుముందు రాలేదా? 2023 ఎన్నికలలో తిరిగింది కదా. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని ఏ విధంగా కలిసి ఏ విధంగా చురుకులేసినామో ఆ విధంగా తిరుమల నియోజకవర్గంలో కింద రేపు 11వ తేదీ ఎన్నికలైన తర్వాత 14వ తేదీ పెద్దమ్మ గుడి కాడ నుంచి ఊరేగింపు ఉంటుంది. నవీన్ యాదవ్ని గెలిపించడానికి ఉద్యమకారులు కానివ్వండి, మహిళా లోకం కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, ఇవాళ మీరు 12 సంవత్సరాలు ఉన్న తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఇంతవరకు కనీస వేతనాలు ఇవ్వని మీరు ఇవాళ కార్మికుల గురించి, ఉద్యోగాల గురించి, మినిమం వేజెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియపరుస్తూ, మీకు వచ్చే 3 సంవత్సరాలలో తెలంగాణలో మీ పార్టీ ఉన్నది. 3 సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు, మళ్ళీ మేము ఇంకో 5 సంవత్సరాలంటే ఎక్కడన్నా మీరు చరిత్రను చూడండి. యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు, చంద్రశేఖర్ది 10 సంవత్సరాలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ 8 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎటువంటి డోకా లేదు, ఉద్యోగాలు లేదు, వారికి ఉద్యోగాలు ఇస్తాం. 6 గ్యారెంటీలో ఒక్కొక్కటి మొదలు చేస్తున్నాం. బస్సు మేము చెప్పలేదు, బస్సు ఉచిత ఇది జరుగుతుంది. రకరకాలుగా 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వడం ఒక్కటే ఈ నియోజకవర్గంలో 6 లక్షల కార్డులు ఇవ్వడం జరిగింది తెలంగాణలో. ఈ నియోజకవర్గంలో 14,600 పైచలకు కార్డులు ఇచ్చినాం. మళ్ళా సివిల్ సప్లైలో సన్న బియ్యం ఇస్తున్నాం, ఒక్కొక్కటి చేస్తున్నాం. దయచేసి జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఇంతకుముందు ఎప్పుడు లోకలోలకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఒక బీసీ బిడ్డను మీరు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ